అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. నలుగురు అధికారుల దర్యాప్తు బృందం ఘటనా స్థలానికి వెళ్లింది. మరోవైపు ఘోర విమాన ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తు కొనసాగుతుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలానికి ఎన్ఎస్జీ టీం వెళ్లింది. ఫోరెన్సిక్ బృందం కూడా విమాన ప్రమాద స్థలానికి వెళ్లింది. ఘటనా స్థలిలో ఆధారాలు ఫోరెన్సిక్ నిపుణులు సేకరిస్తున్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. విమాన ప్రమాద ఘటనపై అధికారులను ఆరా తీశారు. అంతకుముందు అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోదీ ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో క్షతగాత్రులను మోదీ పరామర్శించారు. ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయిన ఘటనలో 265 మంది దుర్మరణం పాలయ్యారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్లోని గాట్విక్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ సమయంలో సీటు బెల్టులు పెట్టుకున్న ప్రయాణికుల మృతదేహాలు భారీ ప్రమాదంతో కాలిపోయి చల్లాచెదురుగా మృతదేహాలు పడిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది ఉన్నారు. వారిలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు రమేష్ విశ్వాస్ కుమార్, మరో ప్రయాణికుడు మినహా మిగతా వారంతా చనిపోయారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన 59 సెకండ్లలోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజ్ స్పష్టం చేస్తోంది. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్కు ఇంధన సామర్థ్యం 1.25 లక్షల లీటర్లుగా ఉంటుంది. ఫుల్ ట్యాంక్ కారణంగా భారీ పేలుడు సంభవించడమే కాకుండా మంటలు వేగంగా వ్యాపించాయి. రంగంలోకి దిగిన ఫైర్ ఇంజన్లు గంటపాటు శ్రమించి మంటలను ఆర్పివేసిన భారీ ప్రాణనష్టం చోటు చేసుకుంది. దుర్ఘటన జరిగిన సమయంలో ఆ విమానంలో 230 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బంది, 2 పైలట్లు ఉన్నారు. 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్ పాస్పోర్టు హోల్డర్లు, 1 కెనడియన్ ఉన్నారు. రైట్, అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు అయితే కొనసాగుతుంది. 9 అధికారుల దర్యాప్తు బృందం ఇప్పటికే ఘటనా స్థలానికి వెళ్ళింది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ప్రధాని మోదీ అక్కడ చేరుకున్నారు, ఆ ఘటనా స్థలాన్ని అంతా పరిశీలించారు, తర్వాత అధికారులతో మాట్లాడారు. అధికారులు ఏం సమాధానం చెప్పారు? అదేవిధంగా 9 దర్యాప్తుల బృందం అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ దర్యాప్తు బృందంలో ఏ విభాగాలకు సంబంధించిన నిపుణులు ఉన్నారు? ఎస్, ఖచ్చితంగా కూడా మొత్తం ప్రమాదానికి సంబంధించిన అంశంలో దాదాపు 241 మంది మృతి చెందడం జరిగింది. అత్యంత బాధాకరమైన విషయం. ప్రధాని మోదీ నేరుగా సంఘటన స్థలాన్ని పరిశీలించాడు. అక్కడ ఉన్నతాధికారులతో డీజీసీఏ కావచ్చు, అటు ఎయిర్ ఇండియాకి సంబంధించిన అఫీషియల్స్, అదేవిధంగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్కి సంబంధించిన వారందరితో కూడా ఉదయం ఆ ప్రదేశంలో సమావేశమయ్యారు. అక్కడే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ప్రధానికి నిన్న జరిగిన సంఘటనకు సంబంధించిన అంశాలను కూడా కొన్ని రామ్మోహన్ నాయుడు మొదట వివరించి అనంతరం అధికారులు కూడా కొన్ని అంశాలని వివరించినట్టు తెలుస్తుంది. నేరుగా ఇక అహ్మదాబాద్లోని ఎయిర్పోర్ట్కి వెళ్ళి డొమెస్టిక్ టెర్మినల్లో ఒక ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రధానంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎలాంటి చర్యలు చేపట్టాలి, ప్రమాద కారణాలు ఏంటి, ఏ విధంగా ప్రమాదం జరిగింది, ఎన్ని సెకండ్స్ లోపు ఈ ప్రమాదం చోటు చేసుకుందనే అంశాన్ని కూడా వివరించినట్టు తెలిసింది. అదేవిధంగా రమేష్ అనే మృత్యుంజయుడు ఎవరైతే నిన్న విమాన ప్రమాద సమయంలో కుప్పకూలిన విమానంలో సురక్షితంగా కొన్ని దెబ్బలతో బయటపడినటువంటి రమేష్ వాస్తవకు సంబంధించి ప్రధానంగా అతనితో మాట్లాడిన సందర్భంలో కూడా అతను చెప్పిన
కొన్ని వ్యాఖ్యలను కూడా ప్రధాని ఈరోజు సమీక్ష సమావేశంలో కూడా వివరించినట్టు తెలిసింది. మొదట ప్రమాదానికి ముందు కూడా విమానంలో ప్రయాణించే వారు కొంత సందేహం వ్యక్తం చేసినట్టు, విమానం కొంత శబ్దాలు వినిపించినట్టు కూడా మొదట చెప్తున్నారు. బయలుదేరిన కాసేపటికి అంటే టేకాఫ్ అయిన కాసేపటి సెకండ్స్ లోపలనే విమానం నేరుగా పైకి వెళ్లాల్సింది, లిఫ్ట్ తీసుకోలేదు. లిఫ్ట్ తీసుకోని కారణంగా కొంత టెక్నికల్ సమస్య ఏర్పడింది. 2 ఇంజన్లు ఫెయిల్ అయినా అనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎట్ ఏ టైం ఏ ఒక్క ఇంజన్ కూడా పనిచేయలేదని కూడా చెప్తున్నారు. దాన్ని పైలట్ ఎంత కంట్రోల్ చేద్దామనుకున్నా కానీ కంట్రోల్ కాలేదనే అంశాన్ని కూడా స్పష్టంగా అక్కడ తెలుస్తున్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మొదట ఏటీసీకి మేడే అనే అంశాన్ని స్పష్టం చేస్తూనే మేడ్ ద డే అనే అంశాన్ని స్పష్టం చేస్తూనే నేరుగా ఏటీసీకి ఒక సిగ్నల్ పంపించినట్టు తెలుస్తుంది. డేంజరస్ అనే సిగ్నల్ని కూడా ఏటీసీకి పంపించినట్టు. కానీ ఏటీసీ కేవలం అదొక రాడర్ లాంటి సిస్టమే, కేవలం దాన్ని అబ్జర్వేషన్ చేయడం మట్టుకే ఉంటుంది. సాంకేతికంగా సంబంధించిన అంశాలలో కొంత విమానం వెళ్ళే వరకు మాత్రం దాన్ని చూడగలుగుతుంది అనేది కూడా కొంత టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. కానీ 2 మిషన్స్కి సంబంధించి ప్రధానంగా 2 ఇంజన్లకు సంబంధించిన అంశంలో కొంత సాంకేతిక లోపం తలెత్తింది. అందుకే పైలట్ కంట్రోల్ చేయలేకపోయాడు, అవుట్ ఆఫ్ ది కంట్రోల్ అనే అంశాన్ని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక బోయింగ్ విమానాలు తయారు చేసే సంస్థతో సంబంధించిన ప్రతినిధులు సైతం కూడా వారు భారత్ చేరుకున్నట్టు తెలుస్తుంది. వారంతా కూడా అహ్మదాబాద్లోని ప్రమాద ఘటన జరిగిన ప్రదేశానికి కూడా వెళ్ళబోతున్నారు. ఎన్ఎస్జీ ఇప్పటికే నిన్న రాత్రి బ్లాక్ బాక్స్ను సైతం కూడా